హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ చింతల నరసింహులు యూట్యూబ్ ఛానల్. ఈరోజు డెమాన్స్ట్రేషన్ వచ్చి ఆలూ చిప్స్ అంటే ఆలుగడ్డతో చిప్స్ ఎలా చేయాలో ఈ డెమాన్స్ట్రేషన్ అనేది తెలుసుకుందాం. ఆలూ చిప్స్ తయారీకి కావాల్సిన ఎక్విప్మెంట్స్ చూసుకున్నట్లయితే 2 కేజీల ఆలు, 1 లీటర్ ఆయిల్, అలాగే సాల్ట్, పెన్నం చిప్స్ వేయించడానికి, అలాగే ఆలుని స్లైసెస్గా కట్ చేయడానికి స్లైసర్ను కూడా తీసుకోవడం జరిగింది. ముందుగా ఎంచుకున్న పొటాటోస్ని వాటర్లో పూర్తిగా శుభ్రపరిచి వాటిని పీలర్ సహాయంతో పైన లేయర్ని పూర్తిగా తీసివేయాలి. అలా తీసివేసిన పొటాటోస్ని స్లైసర్ని ఉపయోగించి చాలా సాఫ్ట్గా అనమాట, మందంగా ఉంటే ఏగడానికి అలాగే డ్రై అవ్వడానికి చాలా కష్టంగా ఉంటుంది. సాఫ్ట్గా చేయడం వల్ల త్వరగా డ్రై అయిపోతుంది కాబట్టి సాఫ్ట్గా అనేది స్లైసర్తో కట్ చేసుకోవాలి. పొటాటోస్ని సాఫ్ట్గా స్లైసెస్ చేసిన తర్వాత వాటిని వాటర్లో అనేది శుభ్రపరచుకోవాలి. స్లైసెస్ని కడిగిన తర్వాత అలా కాటన్ క్లాత్ పైన అనేది ఆరబెట్టాలి. అలా ఆరబెట్టడం వలన పూర్తిగా వాటిపైన ఉండే వాటర్ అనేది ఆ గుడ్డ అనేది పీల్చుకుంటుంది అనమాట. ఇలా పూర్తిగా డ్రై అయ్యేంత వరకు ఆరబెట్టాలి. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి గ్యాస్ పైన పెనం పెట్టేసి వాటిలో 1 లీటర్ ఆయిల్ ముందుగా ఎంచుకున్నాం కదా, ఆ ఆయిల్ని పూర్తిగా 1 లీటర్ అనేది వేసి తర్వాత ఆ ఆయిల్ అనేది వేడెక్కేంత వరకు పూర్తిగా మరగనివ్వాలి. తగినంత ఉప్పుని వాటర్లో మిక్స్ చేసుకోవాలి. ఆయిల్ పూర్తిగా వేడెక్కిన తర్వాత ముందుగా కట్ చేసుకున్న స్లైసెస్ని డ్రై అయిన తర్వాత ఆయిల్ అనేది వేసుకోవాలి. సగం మగ్గిన తర్వాత వాటిపైన ముందుగా నానబెట్టిన సాల్ట్ వాటర్ని పైన అనేది చిలకరించుకోవాలన్నమాట. ఆ స్లైసెస్ అనేది వైట్ నుంచి కొద్దిగా కలర్ చేంజ్ అవుతుంది. అప్పుడు ఆ జాలిని ఉపయోగించి పూర్తిగా ఆయిల్ని వాటిని సపరేట్ చేసి క్లాత్ పైన వేయడం వలన పూర్తిగా ఆయిల్ అనేది పీల్చుకుంటుంది. మొత్తానికి సక్సెస్ఫుల్గా పొటాటో చిప్స్ అనేది తయారు చేసాం. మరి వీటిని మా హోస్ట్ ఫార్మర్స్కి అంటే మా సంబంధిత రైతులకు ఈ డెమో గురించి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాం అనమాట. పొటాటోస్ని డైరెక్ట్గా మార్కెట్కి సేల్ చేయకుండా ఇలా చిప్స్ చేసి కూడా సైడ్ బిజినెస్ చేసుకోవాలని అవగాహన కల్పించడం ఈ డెమో యొక్క ముఖ్య ఉద్దేశం.